అన్నా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డబుల్ బెడ్రూమ్ దరఖాస్తుదారులకు ఫేక్ కాల్స్ చేస్తూ అజ్ఞాత వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వెల్లడించారు. ఫేక్ కాల్స్ కు ప్రజలు ఎవరు స్పందించవద్దని ఆయన సూచన చేశారు. ఆ ఫేక్ కాల్స్ ను నమ్మి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొద్దన్నారు. ఫోన్ చేసిన వ్యక్తి హిందీలో మాట్లాడుతున్నారని, ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి అయితే కాదన్నారు. వారికి తెలంగాణ నెంబర్స్ ఎలా వెళ్లాయనే విషయంపై పోలీసులు విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నామని ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఒక అర్జెంట్ మెసేజ్ ఇవ్వాలనుకున్నాను. నాంపల్లి మండల్ నుంచి మేము కాల్ చేస్తున్నాము. మీరు 2 BHK గురించి మీరు అప్లికేషన్ పెట్టినారు కదా, మీకు 2 BHK హౌస్ శాంక్షన్ అయిపోయింది. మీకు ఒక నంబర్ ఇస్తున్నాం. దాంట్లో మీరు గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ మీరు ఇమీడియట్ గా 1200 లేకపోతే 150 రూపాయలు మీరు ఇమీడియట్ గా అకౌంట్ లో వేసేస్తే మీకు కీ గాని పట్టా గాని మీకు ఇచ్చేస్తామని కొన్ని ఫోన్లు అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. ఫోన్ నంబర్ చెప్తా, కొద్దిగా జాగ్రత్తగా మీరు వినండి. 8235567144. అదేవిధంగా 7033884410. ఈ 2 నంబర్ నుంచి కాల్ వస్తే దయచేసి ఆ కాల్ ని రిసీవ్ చేయకండి. వస్తే కూడా బ్లాక్ చేయండి. ఎవరికైనా మరీ కాల్ వస్తే ఆ కాల్ ని మీరు నమ్మకండి. అదేవిధంగా నాంపల్లి మండల్ నుంచి ఈ నంబర్లు గాని ఎట్లా బయట లీక్ అయింది. ఇప్పుడు ఫోన్ చేసే వ్యక్తి అయితే ఆయన హిందీలోనే మాట్లాడుతుండు, తెలుగులో మాట్లాడుతుంటే ఇక్కడ మన తెలంగాణ